ప్రభు యేసు క్రీస్తు పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. परमेश्वर के नाम से आपको स्वागत करती हूँ। ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ లో మీ మధ్యలోనికి రావడానికి దేవుడు చక్కటి కృపను అనుగ్రహించిన ये दोपहर के समय में लाइव द्वारा आपके बीच में हम हैं। ప్రభు ఎంతో కనికరము కలిగినటువంటి వాడు, यीशु परमेश्वर बहुत तरस दिखाने वाला यीशु है। ఎంతో కనికరము కలిగినటువంటి ప్రభు. बहुत तरस दिखाने वाला अपने परमेश्वर। హల్లెలూయా. हालेलुया। ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు బంధువులు మన పైన సానుభూతి చూపిస్తారు, కానీ ये धरती पे ऐसे लोग अपने पे सहानुभूति दिखाते हैं, కానీ मगर ప్రభువు కనికర పడేటువంటి వాడు. मगर यीशु परमेश्वर अपने पर तरस खाने वाला यीशु है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నీ మీద అనేకులు సానుభూతి పడుతున్నారేమో. आज के दिन बहुत से लोग तेरे पे सहानुभूति ఈ दिखाई రోజు दे నీ रहे हैं। బంధువులు నీ మీద సానుభూతి పడుతున్నారేమో, तेरे सगे तेरे पे सहानुभूति दिखाई दे रहे కానీ होंगे, నా ప్రభువు నీ మీద కనికర పడేటువంటి వాడు. मगर मेरा परमेश्वर तेरे पे तरस खाने वाला ఆయన है। ఈ భూమి మీద సంచరించిన అనేక దినాల్లో ఆయన అనేకులపై కనికర పడ్డాడు. वो परमेश्वर है, धरती पर जीवन जीते जब बहुत से लोगों पर तरस खाया है। నువ్వు రోగంతో ఉన్నప్పుడు నీ మీద అనేకులు సానుభూతి పడ్డారేమో, बीमारी से है जब बहुत से लोग तेरे पे सहानुभूति दिखाई दे కానీ ఈ రోజు दिए ప్రభు होंगे। వాగ్దానం చేస్తా ఉన్నాడు. आज परमेश्वर वचन दे रहा है, నీ మీద కనికర పడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. तेरे पे तरस खाने के लिए वो सिद्ध है। ఓ మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. मत्ती सुसमाचार 9वां अध्याय 36वां నీ वचन। దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరిచి చూద్దాం. तुम्हारे पास बाइबल है तो समाचार देखेंगे। మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. मत्ती 9वां अध्याय 36वां वचन। నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. मैं पढ़ती हूँ, तुम सुनो। ఆయన సమూహములను చూచి जब उसने भीड़ को देखा, వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరినందున उसको लोगों पर तरस आया, వారి మీద కనికర పడెను. क्योंकि वह उन भेड़ों को समान जिनको कोई रखवाला न हो, व्याकुल हालेलुया। और भटके हुए से थे। హల్లెలూయా. हालेलुया। ఆయన సమూహములను చూచినప్పుడు वो भीड़ को देखे, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. वो कोई रखवाला न हो, వారు కాపరి లేని గొర్రెల వలె वो रखवाला नहीं है उनके पास, విసికి చెదరి ఉన్నందున वो व्याकुल होकर भटकते हुए వారి మీద కనికర పడ్డాడు. उन पर तरस खाया ఈ है। రోజు आज के दिन అనేక సమస్యలతో విసిగిపోయినావేమో, बहुत से समस्या से तू व्याकुल होगा, అనేక ఇబ్బందులతో तू విసిగిపోయినావేమో. बहुत परेशान होगा। ఈ రోజు ప్రభు నీ మీద కనికర పడతా ఉన్నాడు. आज के दिन प्रभु परमेश्वर तेरे पे तरस खा रहा నీ है, మీద కనికర పడతా तेरे ఉన్నాడు. पे तरस खा रहा ఈ है। సమస్య ఏదైనా, तेरा समस्या कोई भी हो, నీవు ఏ స్థితిలో నువ్వు ఉన్నా, तू कौन सी स्थिति में भी ఈ हो, రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. आज के दिन पवित्र आत्मा तेरे से बात करता నీ है, మీద కనికర పడుతున్నాడు ఆయన. तेरे पे तरस खाता है, ఓ నేనెంతో ప్రేమిస్తున్నాడు. तुझे बहुत प्यार करता है Oh, my प्रिय friend. परमेश्वर। ये मेरे पुत्र, ఏ ఓ మై ఫ్రెండ్, ओ मेरी भाई, God loves you so much. यीशु परमेश्वर तुझसे God बहुत loves प्यार you करता है, so much. बहुत बहुत प्यार करता है। Hallelujah. हालेलुया। నువ్వు ఇబ్బంది పడడం దేవునికి ఇష్టం లేదు. तू संकट में हो, तू परमेश्वर को इच्छा नहीं है, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. तू नाश होना है प्रभु को इच्छा नहीं है, కానీ దేవుడు నిన్ను లేపాలని ఇష్టపడతా ఉన్నాడు. मगर यीशु परमेश्वर तुझे ऊंचाई में दिखाना పడిపోయిన सोचता స్థితిలో ఉన్న है। నీ జీవితాన్ని, तो नीचे गिरे स्थिति में है, కృంగిపోయిన నీ జీవితాన్ని, तू व्याकुल है, నీ జీవితాన్ని ప్రభువు లేపి परमेश्वर तुझे उठाकर నీకు స్వస్థత ఇవ్వాలని ఇష్టపడతా तुझे ఉన్నాడు. चंगाई देने वाला है, నీకు స్వస్థత ఇవ్వాలని ఇష్టపడతా तुझे ఉన్నాడు. चंगाई देने के लिए वो इच्छा करता है। हालेलुया। విసిగిపోయి ఉన్నావు, तू व्याकुल से है, వేసారిపోయి ఉన్నావు. तू व्याकुल है। ఈ రాయి యొక్క సాయంకాల సమయంలో ये आज के शाम ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ये लाइव द्वारा तुमसे बात करता है। హల్లెలూయా. हालेलुया। విసిగి చెదరి నీ ఉన్నందున, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున तू भटकते समय వారిపై కనికర పడ్డాడు. वो लोगों पर तरस खाया ఈ है। రోజు అప్పు సమస్యలను విసిగిపోయినావేమో, तो आज संसार के जीवन में तू कर्ज से, మనుషుల ద్వారా విసిగిపోయినావేమో, मनुष्यों से तू व्याकुल हो, అధికారుల ద్వారా విసిగిపోయినావేమో, अधिकारों से तू व्याकुल हो, నీ చుట్టూన్నటువంటి నీ వ్యక్తుల చేత, పడోసీల చేత నువ్వు విసిగిపోయినావేమో. पड़ोसियों के साथ तू व्याकुल होगा। హల్లెలూయా. हालेलुया। ప్రభు నీ మీద కనికర పడతా ఉన్నాడు. तेरे पे तरस खाता है। వస్తావా ప్రభు దగ్గరికి? आ मेरे परमेश्वर के దేవుడు पास। నిన్ను పిలుస్తా ఉన్నాడు. यीशु परमेश्वर तुझे నీ మీద बुलाता కనికర है, పడతా ఉన్నాడు. तुझ पे तरस खाता నీకు है, మంచి జీవితం ఇవ్వాలని, तुझे अच्छी जीवन देने के నీకు लिए, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, तुझे अच्छी जिंदगी देने के लिए, కుటుంబాన్ని ఓదార్చాలని, तेरे संसार को, तेरे कुटुंब को కుటుంబాన్ని బలపరచాలని,
तेरे कुटुंब को बल देने के लिए ఆయన ఇష్టపడతా ఉన్నాడు. वो पसंद करता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఓ మై డియర్ ఫ్రెండ్, ओ मेरे प्रिय भाई, there is a hope in Jesus. ఆయనలోనే నిరీక్షణ ఉంది. उन पे तू निरीक्षण कर। హల్లెలూయా हालेलुया ఆయనలోనే ఉన్నది నిరీక్షణ. उन पर तू निरीक्षण है। హల్లెలూయా हालेलुया। ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తావో, कब तू परमेश्वर के पास आता है, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, तू परमेश्वर के पास आता है, దేవుడు నీపై కనికరపడి परमेश्वर तेरे पे तरस నీ खाकर పరిస్థితిని మార్చి, तेरे स्थिति को मार, స్థితులను మార్చి దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. परमेश्वर तुझे ऊंचे स्थान में बिठाने के लिए इच्छा करता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। మత్తయి సువార్త 14వ అధ్యాయము 14वां अध्याय 14వ వచనము. 14वां वचन। దయచేసి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. मैं पढ़ती हूँ, तुम सुनो। 14వ అధ్యాయం 14వ వచనము. मत्ती 14वां अध्याय 14वां वचन। ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి उसने निकलकर एक बड़ी भीड़ को देखी వారి మీద కనికరపడి और उन पर तरस खाया వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి, और उनके बीमारी को चंगा किया। ఆ గొప్ప సమూహమును చూచి वो बड़े भीड़ को देखकर ఆయన కనికరపడ్డాడు. उन्हें तरस खाया है। అనేకమైన జనాలు बहुत से भीड़ को ఎంతో देखकर సమస్యలతో ఉన్నారు, बहुत संकट में है, ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు, बहुत संकट में है, కుటుంబ సమస్యలతో ఉన్నారు, संसार के परेशानी में है, ఆర్థికమైన సమస్యలతో ఉన్నారు. आर्थिक समस्या से है। వారినందరిని చూచి वो सब लोगों को देखकर వారి మీద కనికరపడ్డాడు. उन पर तरस खाया है। ఆయన కనికరపడి उन्होंने तरस खाकर ఆయన అందులో చాలా మంది స్వస్థత లేకుండా ఉన్నారు, वो भीड़ में अनेक लोग बीमारियों से है, అనేక రోగులతో ఉన్నారు, बहुत से बीमारियों में है, చెప్పుకోలేని రోగము, बोलने की स्थिति नहीं, वो बीमारी है। ఒక్కొక్కరికి భయంకరమైనటువంటి పరిస్థితి గుండా అక్కడ నిలబడ్డారు. भयंकर स्थिति में वो लोग है। అనుకుంటా ఉన్నారు యేసు ప్రభు మమ్మల్ని తాకితే బాగుండు, वो समझ रहे वो लोग, यीशु परमेश्वर मुझे चंगाई दिए तो, యేసు ప్రభు మమ్మల్ని ఒక్కసారి తాకితే బాగుండు, परमेश्वर हमको छुए तो మా జీవితాలు మారుతాయి, हमारी जिंदगी बदल जाएगी, కుటుంబాలు మారుతాయి, हमारी जिंदगी बदल जाएगी, పిల్లలు మారుతారు, हमारे बच्चे बदल जाएंगे, మా కుటుంబంలో ఉన్న దుఃఖము పోతుంది हमारे संसार में, हमारे परिवार में दुख जाएगा। అని ఆశపడతా ఉన్నారు. वो आशा लगा रहे हैं। అయితే నా ప్రభు వారి మీద కనికరపడ్డాడు. परमेश्वर वो लोगों पर तरस खाया है। హల్లెలూయా हालेलुया। వారి మీద కనికరపడి वो लोगों पर तरस खाकर వారిని ముట్టి స్వస్థపరిచినాడు. उनको छूकर चंगाई दी है। ఈ రోజు आज के दिन రోగముతో ఉన్నావేమో, तू बीमारी से है, రోగముతో మంచం మీద పడిపోయి तू ఉన్నావేమో, रोग से बीमारी में तू बिछोने पे है, ఆ రోగమును దేవుడు ముట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. तुझे चंगाई देने वाला है, గొప్పగా స్వస్థత ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. तुझे चंगाई देने वाला है। ఓ మై ఫ్రెండ్, ओ मेरे प्रिय मित्र, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, आज के दिन पवित्र वचन तेरे से बात करता है। ఏ పడకలో అయితే నువ్వు ఉన్నావో तू कौन से बिछोने में है, దేవుడు నిన్ను లేపాలని ఇష్టపడతా ఉన్నాడు. यीशु परमेश्वर तुझे उठाने वाला దేవుడు है, నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడతా तुझे ఉన్నాడు. चंगाई देने के लिए वो इच्छा करता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। God loves you so much. परमेश्वर तुझे बहुत प्यार करता है, God loves you so much. परमेश्वर तुझे बहुत प्यार करता है। Praise the Lord. प्रेज द लॉर्ड। Praise the Lord. जय मसीह की। Hallelujah. हालेलुया। అవును దేవుని ప్రియమైనటువంటి వారలారా, ओ मेरे प्रिय भाई, అనేక జన సమూహములను చూచి बहुत से भीड़ को देखकर ఆయన కనికరపడ్డాడు. वो तरस खाया ఈ है। రోజు నిన్ను చూసి आज तुझको देखकर ఆయన కనికరపడతా वो ఉన్నాడు. तुझे तरस खा रहा నీ है। పరిస్థితి ఏదైనా, तेरी परिस्थिति నీ कोई भी ఇబ్బంది हो, ఏదైనా, तेरी समस्या कोई నీ भी हो, సమస్య ఏదైనా, तेरी समस्या నా कोई ప్రభు भी हो, కనికరపడతా ఉన్నాడు. मेरे परमेश्वर ఈ तुझे तरस వాక్యము खा నీ रहा కొరకే है। దేవుని బిడ్డ. ये वचन तेरे लिए ఈ है, వాక్యము నీ కొరకే. ये वचन तेरे लिए है, నిన్ను స్వస్థపరచాలని, तुझे चंगाई देने के लिए, బలపరచాలని, तुझे बल देने के నిన్ను लिए, నిలబెట్టాలని तुझे उठाने के నా लिए। ప్రభు ఆశతో ఉన్నాడు. आमेन। హల్లెలూయా 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 హల్లెలూయా। మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. मत्ती 15वां अध्याय 32वां वचन। అంతటా యేసు శిష్యులను పిలిచి, यीशु ने अपने चेलों को बुलाया ఈ జనులు నేటికి 3 దినముల నుండి और कहा, मुझे इस भीड़ నా पर యొద్ద तरस, ఉన్నారు, क्योंकि वे 3 दिन से मेरे साथ है వారికి తినడానికి ఏమీ లేదు, और उनके पास कुछ खाने की नहीं है। వారి మీద కనికర పడుచున్నాను. मैं उन्हें भूखा विदा करना नहीं चाहता। హల్లెలూయా आमेन। हालेलुया हालेलुया। జన సమూహము యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. वो भीड़ परमेश्वर के पास आया, అక్కడ కూర్చున్నారు, वहां पर बैठकर వాక్యం వింటా ఉన్నారు, वचन सुनते వాక్యం रहे, వింటా ఉన్నారు. वचन सुनते रहे। వాక్యంలో శక్తి ఉన్నది, वचन में शक्ति है, వాక్యంలో శక్తి ఉన్నది, वचन में ఈ शक्ति है, వాక్యంలో శక్తి ఉన్నది. ये वचन में शक्ति है। హల్లెలూయా हालेलुया। నశించే వారికి
ఈ వాక్యము శక్తి కలిగినది. नाश होने जनों को ఈ వాక్యము శక్తి ये కలిగినది. वचन शक्ति देगा। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నీవు ఉన్న స్థితిలో आज तू कौन सी स्थिति में हो, ఈ వాక్యము నీకు శక్తిని ये ఇవ్వబోతుంది. वचन तुझे शक्ति देने वाला Praise the है। Lord. हालेलुया, హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। నిజంగా దేవుని బిడ్డలారా, आज के दिन ఈ వాక్యం ద్వారా ये वचन के द्वार వారు వింటా ఉన్నారు. 3 రోజులు అయిపోయింది. 3 दिन हो गए, వారికి ఆహారం లేదు. उनको खाने के लिए कुछ भी नहीं है। ప్రభు వారి మీద కనికరపడ్డాడు. परमेश्वर उन भीड़ को అయ్యో, तरस खाया है। ఈ జనాలకు తినడానికి ఏమీ లేదు. ये भीड़ को कुछ भी खाने के 3 लिए नहीं రోజులైంది. है। 3 दिन हो गए, వీరు ఉపవాసముతో वो ఉన్నారు. भूखे हैं, వీరికి ఆహారం కావాలి. उनको खाने के लिए कुछ होना ఈ है। రోజు ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నావేమో. आज के दिन उपवास से तू प्रार्थना करते हो, అనేకమైన అవసరాల కొరకు ఉపవాసంతో ప్రార్థన तो చేస్తున్నావు. बहुत सी समस्याओं के लिए प्रार्थना करता ఇప్పటికీ है। 3 రోజులు అయిపోయిందేమో. 3 दिन हो गए होंगे, 4 రోజులు అయిపోయిందేమో. 4 दिन हो गए होंगे, 5 రోజులు అయిపోయిందేమో. 5 दिन हो गए होंगे, 20 రోజులు అయిపోయిందేమో. 20 दिन हो गए होंगे। పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. पवित्र आत्मा నీ तुझसे మీద बात करता దేవుడు है, కనికరపడుతున్నాడు. तेरे पे यीशु परमेश्वर तरस खा रहा ఉపవాస है। దినముల ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. परमेश्वर महिमा मिली है। హల్లెలూయా. हालेलुया। దేవుని మీద కనికరపడుతున్నాడు. परमेश्वर तुझे బిడ్డ, तरस खा रहा నువ్వు ఏది है, అడిగినావో तू कुछ पूछा है, అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. परमेश्वर तुझे देने वाला है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। 3 రోజులైంది. 3 दिन हो गए, వారికి ఆహారం లేదు. वो भीड़ को, वो जन को తినడానికి ఏమీ లేదు. खाने के लिए कुछ भी नहीं है। దేవుడు కనికరపడ్డాడు. హల్లెలూయా. हालेलुया। ఈ రోజు आज के दिन నీ మీద కనికరపడతా तेरे पे तरस खा रहा है। హల్లెలూయా. हालेलुया। మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం. मत्ती 20వ అధ్యాయం 20वां अध्याय 29వ వచనము. 29वां वचन। వారు యెరికో నుండి వెళ్ళుచుండగా जब वे यरीहो से निकल रहे थे, బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. तो एक बड़ी भीड़ उसके पीछे हो ली, ఇదిగో और త్రోవ పక్కనున్న కూర్చొని 2 గుడ్డివారు 2 अंधे जो सड़क के किनारे యేసు बैठे ఆ थे, మార్గమున వెళ్ళుచున్నారని విని यह सुनकर कि यीशु जा रहा है, ప్రభువా, पुकार कर कहने लगे, हे प्रभु, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని కేకలు వేసి हे प्रभु, दाऊद की संतान, हम पर दया कर। ఊరకుండుమని జనములు వారిని గద్దించిరి గాని लोगों ने उन्हें डांट की चूप दी, ప్రభువా, पर वे और भी चिल्लाकर बोले, దావీదు కుమారుడా हे प्रभु, दाऊद की మమ్మల్ని संतान, కనికరించమని బిగ్గరగా కేకలు వేసి हम पर दया कर बोलकर యేసు వారిని పిలిచి तब यीशु ने खड़े होकर నేను उन्हें నీకేమి बुलाया, చెయ్యగోరుచున్నానని అడగగా तुम क्या चाहते हो कि मैं तुम्हारे लिए करूं? వారు ప్రభువా మా కన్నులు తెరవమనిరి. उन्होंने उससे कहा, हे प्रभु, यहाँ की हमारी आंखें खुल जाए। కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. यीशु ने तरस खाकर उनकी आंखें छुई। 2 గుడ్డివారు, 2 अंधे लोग, వారికి కళ్ళు లేవు, उनको आंखें नहीं, వారి కళ్ళు కనబడట్లేదు. उनकी आंखें नहीं दिखाई యేసు देती। ప్రభు ఇటు నుండి వస్తున్నారని విన్నారు. यीशु परमेश्वर ये सड़क से जा रहे हैं, वो सुनकर, వారు చూడలేదు కానీ విన్నారు. वो नहीं देख सकते मगर वो सुनते हैं। యేసు ప్రభు వస్తున్నాడని విన్నారు. परमेश्वर वहां से जाने वाला है सुनकर, వారు అరుస్తా ఉన్నారు, वो चिल्लाकर, ఓ దావీదు కుమారుడా, ए दाऊद के ఓ संतान, దావీదు కుమారుడా, उस दाऊद के संतान, మమ్మల్ని కనికరించండి, हमारे पे तरस खा, మాపై దయ చూపించండి. हमारे पर तरस खा। హల్లెలూయా. हालेलुया। జనాలు అంటున్నారు, ఊరకుండుమని జనాలు అంటున్నారు, भीड़ बोल रहे हैं, चुप बैठो, चुप बैठो, కానీ వారు వినలేదు. मगर उन्होंने వారు नहीं ఇంకా सुना గట్టిగా అరుస్తా ఉన్నారు, और ज्यादा వారు चिल्लाकर, కేకలు వేస్తా ఉన్నారు, और ज्यादा चिल्लाकर ఓ, चिल्लाकर కేకలు వేస్తా और ఉన్నారు. ज्यादा चिल्ला रहे ఇది थे। కేకలు వేసే సమయము. ये चिल्लाने के समय है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుని మోకాళ్ళ సన్నిధికి వచ్చి तो आज घुटने पर आकर కేకలు వేసే సమయం ఇది. ये चिल्लाने का समय వాళ్ళు है। కేకలు వేసి అంటున్నారు, वो चिल्लाकर बोल रहे थे, ये दाऊद के संतान, మమ్మల్ని కనికరించండి, हमारे पे दया कर, మమ్మల్ని కనికరించండి. हमारे पर दया कर। యేసు ప్రభు నిలబడి परमेश्वर खड़े होकर వారిని అడుగుతున్నాడు, उनसे पूछ रहे थे, ఏం కావాలా, तुम्हारे को क्या चाहिए? ఏం కావాలా బిడ్డ, क्या चाहिए बेटा? ఏం కావాలా బిడ్డ. क्या चाहिए बेटा? వారు ఏడుస్తూ అంటా ఉన్నారు, वो आंसू बहाकर बोल रहे అయ్యా, थे, మాకు చూపు లేదయ్యా. हे परमेश्वर, हमारे को आंखें नहीं है। హల్లెలూయా. हालेलुया। ఎంత బాధతో వాళ్ళు అడుగుతున్నారు, ఎంత కన్నీటితో వాళ్ళు అడుగుతున్నారు. कितनी आंसू से पूछ रहे थे। హల్లెలూయా. हालेलुया। వారు అడుగుతా ఉన్నప్పుడు वो पूछ रहे थे, వారు అడుగుతా ఉన్నప్పుడు वो पूछ रहे थे, నా ప్రభు వారి మీద కనికరపడ్డాడు. मेरे परमेश्वर उन लोगों पर, वो अंधों को पर तरस खाया, వారి మీద కనికరపడి उन पर तरस खाकर వెంటనే వారిని ముట్టినాడు.
उसी वक्त उनको छूकर, అప్పుడే వారికి స్వస్థత జరిగింది. जब परमेश्वर उनको छुआ, जब भी उनको आंखें खुल गए, వారి కళ్ళు తెరవబడ్డాయి. उनकी आंखें खुल गए। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఇంకా నీ కుటుంబంలో కళ్ళు మూసుకుపోయిన వారు ఉన్నారేమో. आज के दिन अभी ये समय में तेरे परिवार में आंखें मूछ गए हैं, కళ్ళు మూసుకుపోయిన వారు ఉన్నారేమో. ఆయన నీ మీద కనికరపడి तेरे पर तरस खाकर ఆయన స్వస్థత ఇయ్యాలని ఇష్టపడతాడు. तुझे चंगाई देने के लिए वो इच्छा में है। హల్లెలూయా. हालेलुया। స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. चंगाई देने वाला यीशु है, मेरा విడుదల ఇచ్చే దేవుడు परमेश्वर। ఆయన. विमुक्ति देने वाला यीशु है, వారి మీద కనికరపడ్డాడు. उन पर तरस खाया ఈ है। రోజు నీ మీద కనికరపడుతున్నాడు. आज के दिन तुझ पे तरस खा रहा నీ है, మీద కనికరపడతా ఉన్నాడు. तेरे पे तरस खा रहा है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। Oh my friend, ओ मेरे प्रिय come मित्र, to Jesus. परमेश्वर के पास आ। He's calling to you. परमेश्वर तुझे बुला रहा है, calling. परमेश्वर तुझे बुला रहा है, Jesus is calling to you. पर यीशु परमेश्वर तुझे बुला रहा है, యేసు నిన్ను పిలుస్తున్నాడు. परमेश्वर तुझे बुला रहा ప్రభు है। దగ్గరికి రా. मेरे परमेश्वर के पास आ। అనేక చిక్కులలో ఇమిడిపోయి ఉన్నావు, చిక్కిపోయి ఉన్నావు. बहुत से समस्याओं से तेरे जीवन में है, సంకటాలలో ఉన్నావు. बहुत से समस्या संकट में तू जी रहा నువ్వు होगा। సంకటంలో ఉండడానికి వీల్లేదు. तू संकट में है, वो परमेश्वर की इच्छा नहीं है। హల్లెలూయా. Hallelujah. Come to Jesus. परमेश्वर के पास आ, He will heal you. तुझे चंगाई देगा। He will protect you. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మార్కు సువార్త 1వ అధ్యాయం 40-42 వచనాలు చదువుకుందాం. मरकुस पहला अध्याय 40वां वचन। ఒక కుష్ఠరోగి ఆయన ఎదుగుకు వచ్చి एक कोढ़ी उसके पास आया, ఆయన ఎదుట మోకాళ్ళుని उसने विनंती की और उसके सामने घुटने टेक कर उसके कहा, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యమని ఆయనతో చెప్పి यदि तू चाहे तो मुझे शुद्ध कर सकता है। ఆయనను వేడుకొనగా उसने उस पर ఆయన కనికరపడి खाकर చెయ్యి చాపి ముట్టి हाथ बढ़ाया నాకు ఇష్టమే और उसे छू कर कहा, శుద్ధులకు కమ్మని చెప్పాను. मैं चाहता हूँ तू शुद्ध हो जा। హల్లెలూయా. हालेलुया। ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. एक कोढ़ी परमेश्वर के पास आया, యేసు ప్రభు దగ్గరికి బహుబలహీన స్థితిలో వచ్చినాడు. यीशु के पास बलने स्थिति में आया। కుష్ఠరోగి వచ్చి మోకాళ్ళ మీద ఉన్నాడు. कोढ़ी घुटने पर टेक कर అంటా ఉన్నాడు, ప్రభువా हे मेरे परमेश्वर, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. तुझे इच्छा है तो मुझे शुद्ध कर। హల్లెలూయా. हालेलुया। మోకాళ్ళ మీదకి వచ్చినాడు. घुटने पर टेक कर। ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీదకి వస్తావో कब तू घुटने पर टेक कर నువ్వు శుద్ధీకరించబడతావు. तू शुद्ध हो जाएगा, నువ్వు तू శుద్ధీకరించబడతావు. शुद्ध हो जाएगा, నువ్వు పరిశుద్ధంగా మారుతావు. तू पवित्र बन जाएगा। నువ్వు శుద్ధకరంగా మారాలంటే నువ్వు మోకాళ్ళ మీదకి రావాల్సిందే. तू शुद्ध होना चाहे तो तू घुटने पर आना चाहिए। యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చినాడు. परमेश्वर के पास कोढ़ी व्यक्ति आया, వచ్చంటా ఉన్నాడు, అయ్యా ఆకర్ బోలా, కుష్ఠరోగముతో ఉన్నాను, నన్ను శుద్ధీకరించండి. आकर बोला, मैं कोढ़ी रोग से हूँ, मुझे चंगाई दे। నీకు ఇష్టమైతేనే. तुझे इच्छा है तो ही। ఓ హల్లెలూయా. हालेलुया। వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. హల్లెలూయా. हालेलुया। ఎంత బాధాకరమైన విషయం. కుటుంబం అంతా వెలివేసినారు. परिवार उसको दूर रखा है, సమాజం దూరం పెట్టింది. ये सामाजिक लोग सब लोग बाहर रखे हैं, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దూరం పెట్టినారు. पड़ोसी बाहर रखे हैं, కానీ యేసు ప్రభు మాత్రం చేరదీసినాడు. मगर परमेश्वर उन्हें छूकर। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నేను అందరు పక్కన పెట్టినారేమో. आज के दिन तुझे सब लोग बाहर रखे ఈ होंगे, రోజు నీ కుటుంబ సభ్యులు పక్కన పెట్టినారేమో. आज के दिन परिवार के सब लोग तुझे बाजुक रखे होंगे, కానీ मगर నా ప్రభు నిన్ను చేరదీసేవాడు. मेरा प्रिय నా परमेश्वर ప్రభు तुझे, నిన్ను చేరదీసేవాడు. मेरा प्रिय परमेश्वर तुझे नजदीक लेने वाला है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అందరూ దూరం పెట్టిన सब लोग बाजुक रखे हैं, నా ప్రభు మాత్రం దగ్గర తీసేవాడు. मेरा प्रिय परमेश्वर तुझे नजदीक लिया है, మీద కనికర పడేవాడు ఆయన. तेरे पर तरस दिखाने वाला है। కుష్ఠరోగి మీద కనికర పడ్డాడు ఆయన. वो कोढ़ी के तरस खाया है, రోగముతో ఉన్నాడు, वो रोगी है, బీమారంతో ఉన్నాడు వాడు. वो बीमारियों में है। కానీ దేవుడు వాడిని పిలిచినాడు. హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నువ్వు అంటే వారికి ఇష్టం లేదేమో, आज के दिन तू बोले तो किस पसंद नहीं है, కానీ దేవుడిని ఇష్టపడతా ఉన్నాడు. मगर परमेश्वर तुझे पसंद करता है, प्रेम करता है। నిన్ను చూస్తా ఉంటే నిన్ను పక్కన పెట్టేస్తున్నారేమో. तुझे देखे तो बाजुक रखने वाले हैं, కుటుంబ సభ్యులు పక్కన పెట్టేస్తున్నారేమో. परिवार के लोग बाजुक रखे होंगे, ఫ్రెండ్స్ పక్కన పెడుతున్నారేమో. तेरे मित्र बाजुक रखे होंगे। కానీ నా మంచి స్నేహితుడు मेरा प्रिय परमेश्वर నీ మీద కనికర పడుతున్నాడు. तुझ पे तरस खाता నీ है, మీద కనికర పడతా ఉన్నాడు. तरस दिखाता है। కుష్ఠ రోగిని చేరదీసి వాడిని ముట్టి వాడిని స్వస్థపరిచినాడు. वो कोढ़ी मनुष्य को नजदीक लेकर चंगाई दिया है। నాకు ఇష్టమే, నువ్వు
నువ్వు శుద్ధుడవు కమ్ము. मुझे इच्छा है, मुझे पसंद है, तू शुद्ध हो जा. హల్లెలూయా. हालेलुया, what a merciful God he is. హల్లెలూయా. हालेलुया. ఎంత కనికరము కలిగిన వాడు ఆయన. कितना तरस दिखाने वाला मेरा प्रिय परमेश्वर है. హల్లెలూయా. हालेलुया. ముగింపులోనికి వచ్చిన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయం, लूक सुसमाचार 7వ అధ్యాయం 7वां अध्याय 11వ వచనం నుండి చదువుకుందాం. 11वां वचन. హల్లెలూయా. వెంటనే ఆయన थोड़े दिन बाद నాయిం అను ఒక ఊరికి వెళ్ళుచుండగా वह नाइम नाम के एक नगर को गया. బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళిరి. उसके चेले और बड़ी भीड़ उसके साथ जा रही थी. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు जब वह नगर के फाटक के पास पहुंचा చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. तो देखो लोग एक मुर्दे को बाहर लिए जा रहे थे, అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, जो अपनी माँ का एक लौता पुत्र था ఆమె విధవరాలు. और वह विधवा थी. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. और नगर के बहुत से लोग उसके पास साथ थे. ప్రభు ఆమెను చూచి उसे देखकर प्रभु ఆమె యందు కనికరపడి प्रभु को तरस आया 7వ వద్దన ఆమెతో చెప్పి और उनसे कहा मत रो. దగ్గరకు వచ్చి పాలెను ముట్టగా तब उसने पास आकर अर्थी को छुआ మోయుచున్నవారు నిలిచిరి. और उठाने वाले ठहर गए. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా तब उसने कहा, हे जवान, मैं तुझसे कहता हूँ చనిపోయిన उठ. వాడు లేచి కూర్చున్నాడు. वो मर गए सो जवान उठकर बैठा. హల్లెలూయా. हालेलुया. ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు जब वह नगर के फाटक के पास पहुंचा, వాని తల్లికి ఒకడే కుమారుడు, वो माँ को एक लौता पुत्र था. ఆమె విధవరాలు. वो विधवा थी. ఓ షీ క్రైయింగ్, वो बहुत रो रही थी. క్రైయింగ్ అండ్ క్రైయింగ్ అండ్ క్రైయింగ్. वो बहुत 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 आंसू बहा रही थी. ఓ గుండెలు పగిలిపోయినా ఏడుస్తా ఉంది, उसका दिल टूट गया है. ఏడుస్తా ఉంది. वो आंसू बहा रही थी. క్రైయింగ్ అండ్ క్రైయింగ్ అండ్ క్రైయింగ్. वो आंसू बहाते बहुत रो रही and थी. weeping and weeping. वो बहुत रो रही थी. హల్లెలూయా. हालेलुया. ఓ జన సమూహం చాలా మంది ఉన్నారు. वो वहाँ पर बहुत सा भीड़ है. ఓదారుస్తున్నారు, उनको आदर कर रहे थे. కానీ కన్నీరు కన్నీరు కారుస్తుంది, కారుస్తూనే ఉంది, కారుస్తూనే ఉంది. वो माँ बहुत रो रही थी. Oh, she was literally crying like this. Oh, Jesus came to that place. परमेश्वर उस स्थान पर गया. ఆ స్థలంలోకి వచ్చినాడు. वो उस स्थान पर गया. ఆమెపై కనికరపడి उन पर तरस खाकर ఆ తల్లిపై యేసు ప్రభు కనికరపడ్డాడు. वो माँ पर वो तरस खाया है. ఏడుస్తున్నటువంటి బిడ్డను చూసి, वो रोते माँ को देखकर, ఏడుస్తున్నటువంటి కుమార్తెను చూసి रोते वो कुमारी को देखकर కనికరపడ్డాడు. उन पर तरस खाया. ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మా ఏడవద్దు. उनके पास आकर बोला मत रो. ఇంకా ఏడుస్తా ఉంది. और ज्यादा रो रही थी. అయితే మోసుకున్నటువంటి వారు అక్కడ నిలిచిపోయినారు. वो अर्थी लेकर जाने वाले वहाँ पर ठहर गए थे. అయితే అక్కడ ఆయన యేసు ప్రభు పలుకుతా ఉన్నాడు, చిన్నవాడా లెమ్మని పలకగా. परमेश्वर बोल रहा था, ये जवान उठ. చిన్నవాడా లెమ్మని పలుకుతున్నాడు. ये जवान तू उठ. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, तू कोश स्थिति में हो, చచ్చిన స్థితిలో ఉన్నావేమో, तू अर्थी के स्थिति में हो, చచ్చిపోయిన స్థితిలో तू ఉన్నావేమో, मुर्दे स्थिति में हो, దేవుడు ఈ రోజు లెమ్మని పలుకుతున్నాడు. परमेश्वर तुझे उठ बोल के बोल దేవుడు रहा है. లెమ్మని పలుకుతున్నాడు. परमेश्वर तुझे उठ बोल के बोल रहा ఉండాల్సిన है. స్థితి అది కాదు. तू यहाँ रहने वाला स्थिति नहीं है. దేవుడు నిన్ను జీవముతో నిలబెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. परमेश्वर तुझे अच्छी जीवन देने वाला है, अच्छी जिंदगी देने वाला है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఎప్పుడైతే యేసు ప్రభు చిన్నవాడా లెమ్మని పలికినప్పుడు जब परमेश्वर जवान उठ कर बोले, जब వాడు దిగ్గున లేచి కూర్చుండి वो जवान उठकर बैठकर మాట్లాడసాగాను. बात करा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవుడు కనికరపడే దేవుడు. परमेश्वर तरस दिखाने, ఈ రోజు నీ మీద కనికరపడాలని ఇష్టపడతావు. आज तेरे पे तरस खाना चाहता है. నీ స్థితి, तेरी स्थिति, నీ పరిస్థితి, तेरी परिस्थिति, నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్యలు तुझे कोसी भी संकट में हो, तू कोसी स्थिति में भी हो, ఆయన కనికరం పడుతున్నాడు. वो तरस दिखाता है. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. मैं तेरे लिए प्रार्थना करती నీ हूँ. కొరకు నేను ప్రార్థన చేస్తా. मैं आज तेरे लिए प्रार्थना करती हूँ. ఒక్క తీర్మానం చేసుకో. ఒక్క తీర్మానంలోనికి నువ్వు రావాలి. एक निर्णय में तू आएगा. ఒక తీర్మానం తీసుకో. तू जब एक निर्णय में तू आएगा, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు आज पवित्र आत्मा నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడతా. ऊंची स्थिति में रखने के लिए वो इच्छा करता है. హల్లెలూయా. हालेलुया. మహాపరిశుద్ధుడైన ప్రభు, मेरे प्रिय प्रभु, ఈ మధ్యాహ్న కాల సమయంలో ये दोपहर के समय में ఈ వాక్యం ద్వారా ये वचन के द्वारा నీ బిడ్డలతో మాట్లాడినాడు. ये लोगों से बात किया है. నువ్వు మాట్లాడే దేవుడు. तू बात कर गॉड है. ఎవరైతే తీర్మానించుకున్నారో,
कौन है ये लाइव देख रहे सो लोग, ఇప్పుడే వారిని సంధించండి, మాట్లాడండి. अभी उनसे बात करो, మంచి జీవితమును దయచేయండి, अच्छी जिंदगी दो, మంచి జీవితము దయచేయండి. अच्छी जिंदगी दो, వారి కష్టాలన్నీ దూరపరచండి, उनके संकट दूर कर दे, వారి వ్యాధుల నుండి స్వస్థత పరచండి. उनको बीमारियों से चंगाई दे. ఇప్పుడే अभी ఓ అభిషేకం విడుదల అవును గాక. तेरा अभिषेक यहाँ पे విడుదల చేస్తున్నా. विमुक्ति कर दे. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. గొప్ప కార్యాలు చేయండి, बहुत से चमत्कार कर, అద్భుత కార్యాలు చేయండి ప్రభు. अद्भुत कार्य कर. సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. आमेन. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గాడ్ బ్లెస్ యు. God bless you.